వెల్కమ్ టు మీ లక్ష్మి టాక్ షో. 12 ఏళ్ళకి ఈమె సినీ జీవితం స్టార్ట్ అయిందండి. అతి తక్కువ టైంలోనే సహజ నటి అని పేరు తెచ్చుకున్నారు. ఏ ఆడంబరాలు లేకుండా మానవత్వానికి మారు పేరుగా నిలిచిన వ్యక్తి. ప్లీజ్ వెల్కమ్ ఇవాళటి గెస్ట్ జయసుధ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో. బాగున్నారా ఎమ్మెల్యే గారు? బాగున్నాను లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రమ్ యాక్టర్ టు పాలిటిషియన్ ట్రాన్సిషన్ హ్యాపెన్. బట్ ఇక్కడ నేను జయసుధ ఆర్టిస్ట్ గానే వచ్చాను. గుడ్ గుడ్ గుడ్. ఎలా ఉంది ఆంటీ? ఫ్రమ్ యాక్టర్ టు పాలిటిషియన్, డూ యు సీ డిఫరెన్స్ విత్ పీపుల్? మన అంతకంటే పాలిటిక్స్ కాకుండా పెద్ద పాలిటిక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 37 years ఉండిన తర్వాత నథింగ్, ఇట్స్ జస్ట్ వాట్ ఐఎమ్ నాట్ షాక్డ్ except the things which there are a lot of things which still we have a problem, like such a high tech world, and still people are living in the kind of life they're leading with all those open drainages, and those things really troubles me. That's all. Otherwise it's okay. మిమ్మల్ని ఫస్ట్ తెలుగుదేశానికి అడిగారు, నో అన్నారు. నెవర్ హ్యాపెన్ నో అన్నదే కాదు. తెలుగుదేశం అన్నది ఇట్స్ మనకు రామారావు గారితో పిక్చర్స్ యాక్ట్ చేసాము, అండ్ దెన్ మేము వచ్చేసరికి లైక్ ఎవ్రీబడి వాజ్ ఇన్ తెలుగుదేశం. సో వీ నెవర్ థాట్ ఆఫ్ తెలుగుదేశం యాజ్ ఏదో ఒక పొలిటికల్ పార్టీ లాగా. అండ్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు గారు అల్లుడు అన్న ఇదే తప్ప మనకెప్పుడు ఏదో నాకు అది ఒక పార్టీ లాగా అనిపించలేదు. సో అందరితో పాటు మనం, సో వెన్ ఎవ్రీబడి జాయిన్ అప్పుడు నేను కూడా క్యాంపెయినింగ్కి వెళ్ళాను. బట్ ఐ నెవర్ థాట్ సీరియస్ గా పాలిటిక్స్ అన్నది ఎప్పుడు అనుకోలేదు. నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినంత పడిపోతే మా పిల్లలు ఏమవుతారు, మా పిల్లలకి ఏమవుతుంది, అండ్ నాకేమన్నా అయిపోతే వాళ్ళకేమవుతుంది, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ వాజ్ నాట్ వెరీ keen గా. I was totally a different Jayasuda. So and more మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఆ మదర్ ఇప్పుడు దేవ్ గ్రోన్ అప్ అండ్ సో మెనీ థింగ్స్, అండ్ పాలిటిక్స్ అన్నదే నేను మర్చిపోయాను నేను. అండ్ దెన్ బికాస్ ఆఫ్ మన వైఎస్ఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు చేసిన కొన్ని, బికాస్ ఐఎమ్ ఇన్ టు సోషల్ వర్క్, సో ఈ ఆరోగ్యశ్రీ దీని మీద ఇవన్నీ చూసిన తర్వాత వై నాట్ అని అనిపించి ఐ సెడ్ ఓకే. పాలిటిక్స్ పొలిటికల్ గా ఏ పార్టీ అయినా చేయాల్సిన సేవ అది. బట్ ఐ పర్సనలీ ఐ ఫీల్ హీఈస్ మోర్ ఇంటూ పూర్ పీపుల్. ఆయనకి ఆతృతగా ఉంది, ఇంకా చెయ్యాలి, ఇంకా వాళ్ళకి ఇంకా చేయాలి అన్న ఒక. సో ఐ థాట్ ఇప్పుడున్న నా మెంటల్ స్టేట్ కి ఐ థింక్ మీరు జెల్ అవుతారు. మీరు అదే షైన్ ట్రస్ట్ అని పెట్టి మీరు మెడికల్ హెల్ప్ చేస్తారు. మెడికల్ హెల్ప్, మోస్ట్లీ ఇట్స్ మెడికల్ హెల్ప్ అన్నమాట. Why not? It happened. Let's see. That's nice. మీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంట కదా, అసలు సినిమా షూటింగ్ కి కూడా పంపించేవారు కాదంట? చాలా చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు. బట్ మీ మమ్మీ హీరోయిన్ గా చేశారా? అందరూ మా మదరు చిన్నప్పుడు ఈ బాలానంద సంఘం అని పిల్లలంతా ఒక ఇది ఉండేది, దాంట్లో బాగా పాడేవారు కాబట్టి ఏదో పిక్చర్ లో యాక్ట్ చేయించారు పిల్లలందరినీ తీసుకొచ్చి. బట్ షీ వాజ్ నాట్ ఇన్ టు ఫిల్మ్స్. అమ్మో ఇంకేమన్నా ఉందా, మా నాన్న చంపేస్తారు. సో దెన్ నాకు జాయిన్ అవ్వాలని మా ఆంటీ విజయన్మల గారు, ఆల్రెడీ షీ వాజ్ ఇన్ ఫిల్మ్స్. మీ మేనత్ అంట కదా? మై ఫాదర్స్ షీజ్ ఫస్ట్ కజిన్. బట్ మా నాన్నగారికి ఎందుకో సినిమా అంటే ఇష్టం ఉండేది కాదు. అందుకని నాకు అప్పుడు 12 years అన్నప్పుడు నేను యాక్ట్ చేస్తాను, మా ఆంటీతో వెళ్ళిపోయి ఆవిడతో షూటింగ్కి వెళ్ళిపోయి లిప్స్టిక్ అన్ని వేసేసుకుని ఇంట్రెస్ట్ ఉండేది. నాకు ఇంట్రెస్ట్ ఉంది. మా ఆంటీ ఆల్సో, ఆవిడ కూడా నేను యాక్ట్ చేయాలి అలాంటిదేం ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి లేదు. బట్ మా నాన్నగారిని ఒప్పించడం చాలా చాలా కష్టమైంది. అంటే ఎలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు? స్ట్రిక్ట్ గా అంటే కరెక్ట్ గా మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే రామారావు గారితో యాక్ట్ చేసినప్పుడు కానీ, నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు 6:50కే వచ్చేసేవారు సెట్స్ కి మేకప్ తో. అయితే మా నాన్నగారు వాళ్ళు 6:50కి వస్తున్నారు కాబట్టి నువ్వు వచ్చి 6:30కే ఉండాలని. 6:30కి ఉండాలంటే నేను 4 o'clock లేవాలి. ఆయన ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. ఆయన వెళ్ళిపోతే ఇంకా అందరితో, సెట్ లో మా నాన్నగారు ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే ఇష్టం ఉండదు ఆయన. చాలా అమ్మో, రమేష్ గారు అంటే అప్పుడు అందరికి టెర్రర్ ఆయన. అవునా?
మీ 12 years కే వచ్చేసారంటే ఫస్ట్ పిక్చర్ 12 years నేను చేసినప్పుడు పండంటి కాపురం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే when you look at yourself మీరు from మేఘ సందేశం to now బొమ్మరిల్లు? యాక్చువల్లీ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఆల్సో. ఇప్పుడు సడన్ గా సమ్ టైమ్స్ అయ్యో 37 years ఇన్ని ఏళ్ళు యాక్ట్ చేశానా నేను అలానే అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సహజ నటి అని సావిత్రి గారి తర్వాత మిమ్మల్ని అన్నారు. యూనో Yes, అది అంటే చిన్న తన బిరుదు innocent- కాదా ఆంటీ అది? రియలీ అంటే చాలా అంటే నేనే నమ్మలేకపోతున్నాను. నేనేనా, నాకే ఇంత పేరు వచ్చిందా? ఈవెన్ నేను కొన్ని క్యారెక్టర్స్ వేరే ఆర్టిస్టులు చేసినా కూడా ఇప్పుడు అంటే నా మీద ప్రజలకు ఉండే నా ఫ్యాన్స్ కి నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ, ఈవెన్ ఇంకో మిగతా హీరోయిన్స్ చేసినా కూడా ఆ క్యారెక్టర్స్ కొన్ని క్యారెక్టర్ అది మీరు చేస్తుంటే బాగుంటుందండి అని ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. సో డెఫినెట్ గా అంటే వాళ్ళకి మనం ఒక ఇంట్లో మనిషిలాగా అలవాటు అయిపోయాను. సో జయసుధ చేసే వేషాలు ఇంకా ఉన్నాయి. మీ పేరు సుజాత నుంచి జయసుధాకి ఎలా మారింది ఆంటీ? యాక్చువల్ పేరు అయితే సుభద్ర అంట. మళ్ళీ సుభద్ర అన్నది బాగా మరీ ఆ రోజుల్లోనే మా వాళ్ళు మరి అంత ఇది ఎందుకని సుజాత అని పెట్టారు. బట్ సుజాత నేను వచ్చేసరికి మనకు తమిళ్ సుజాత, హీరోయిన్ సుజాత ఆవిడ ఆల్రెడీ ఉన్నారు ఇండస్ట్రీలో. సో అందువల్ల ఎందుకని తమిళ్ డైరెక్టర్ గుహనాథన్ గారు ఇప్పుడు జయ జయ అంతా సో అప్పుడు జయసుధ అని పెట్టారు అనమాట. జయప్రద ఆంటీ మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే నేను జయప్రద చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేసాము. సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ హావ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. రాధిక ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. శ్రీప్రియ, దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. సో మీకు ఇద్దరు కొడుకులు, పేర్లు? నిహార్ అండ్ శ్రేయాన్. నిహార్ మీకు క్రికెట్ అంటే పిచ్చి కదా మీకు? Yeah, I wanted him to become a cricketer. తనకు ఆడాడు కూడా కదా? Yeah, but then ended because he's too tall. 6'4" కదా తనకి? 6'8" is. 6'8" అయ్యాడా? 6'8" is. My younger son is into shooting. సో ఎవరో ఒకళ్ళన్నా స్పోర్ట్స్ లో ఉండాలని, బట్ ఫుల్ టైం లేరు ఇద్దరు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు. మీరు కుక్ చేస్తారా ఆంటీ? వంట వచ్చు నాకు. వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ డిష్? అవంతా అడగకూడదు, వంట వచ్చు అంతే. మీకు ఎలా ఆంటీ ట్రాన్సిషన్ ఆ గ్లామర్ టు నో ఐమ్ గోయిన్ టు బికమ్ మోర్ సింపుల్ అనేది? ఐ మీన్ నా గుర్తు పట్టి అడుగుతున్నాను. మీరు ఫంక్షన్స్ కి అలా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫంక్షన్ కూడా చాలా సింపుల్ గా వస్తుంది. అంటే నేను సినిమాలో అయితే ఎట్లా అంటే ఆ రోజుల్లో నేను కాటన్ శారీస్ కట్టుకోవడం అంత సింపుల్ గా ఉండేది అనిపించేది. బయట కూడా సేమ్ సింపుల్సిటీ, బట్ గ్రాండ్ గా కనిపించాలి. పెళ్లిళ్ళలో అందరూ నా చీరే చూడాలి, నేను వేసుకున్న నగలే అడగాలి అన్న ఒక ఇది ఎక్కువ ఉండేది. అప్పుడు ఎవరు పెళ్లి వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చాలా క్లోజ్ కదా, కానీ వాళ్ళ పెళ్లి కూడా నేను పట్టు చీర కొనుక్కునేదాన్ని. నా డబ్బంతా సగం ఇట్లాగే పోయింది. దెన్ స్లోలీ మెల్లిగా చేంజ్, కొన్ని ఇన్సిడెంట్స్ నా లైఫ్ లో జరగడం, నేను మెల్లిగా మధ్యలో జ్యువెలరీ కూడా వేసుకోవడం మానేశాను ఫర్ 2-3 years. వన్స్ యూ గో ఇన్ టు సోషల్ వర్క్ చాలా చూస్తాం మనం లైఫ్ లో. ఇవాళ కూడా లైక్ పాలిటిక్స్, ఇవాళ ఏదో మార్నింగ్ ఏదో అడుగుతా ఉన్నారు, ఏమండి ఈ కందిపప్పు ఇంత అయిపోయింది, పీపుల్ ఆర్ ఇదంతా. టు మీ నథింగ్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ కెన్ అడ్జస్ట్. సో మెల్లిగా ఇవన్నీ నేను ఈ కష్టాలు అంటే మన తిండి గురించి ఇంత పస్తులు ఉండి ఎంతమంది పస్తులు ఉంటున్నారు బయట. 10 years ముందు ఒక అబ్బాయి కర్నూలులోనో కరీంనగర్ లోనో బస్ స్టాండ్ లో ఒక 13 years old బాయ్ చనిపోయాడు. ఇప్పటి వరకు నేను మర్చిపోలేకపోతున్నా కుర్రాన్ని. ఎప్పుడన్నా నాకు బాగా ఆకలిస్తే ఎవరో నాకు తెలియదు, అయినా కూడా ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, అయ్యో ఇంత ఆకలేస్తుంటే వాళ్ళకి ఎంత ఆకలేసి ఉంటుంది కదా. సో ఎందుకు ఇంత లోపల ఎందుకు ఇంత డ్రామా, వాట్ వీఆర్ డూయింగ్ కదా. సో చాలా నేర్చుకున్నాను నేను. అందరికీ తెలుసు, you're a born Hindu, now you're a converted Christian. అంటే నేను ఒక్కదానే మా ఇంట్లో, నాట్ ఎవ్రీబడి, జస్ట్ యూ. జస్ట్ మీ. డిడ్ మమ్మీ ఒప్పుకున్నారా? నో, సి మా ఇంట్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎవ్రీబడి నోస్ దట్ నాకు ఎంతో మంది నేను దేవుళ్ళందరినీ ఫ్రెండ్స్ అనేదాన్ని. వెంకటేశ్వర స్వామి ఒక ఫ్రెండ్, ఆంజనేయ స్వామి ఒక ఫ్రెండ్, జీసస్ ఆల్సో ఒక ఫ్రెండ్. అండ్ అట్ వన్ స్టేజ్ వెన్ an incident happened, lot of people know about this incident. అంత టీవీలోను బుక్స్ లోను రాశారు, మిరకిల్ వేర్ ఐ సా జీసస్ క్రైస్ట్. అప్పుడు నేను ఐమ్ లైక్ అందరి దేవుళ్ళతో పాటు ఆయన ఒక్కడే.
బట్ ఆ టైంలో ఆ పేరు రావాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ హ్యాపెండ్. అంటే ఆ టైంలో ఆ పేరు రావాలి. సో అది ఆ ఇన్సిడెంట్ జరగాలి, జరిగింది. ఐ సా హిమ్. దాని తర్వాత వెన్ ఐ వాంటెడ్ నో, అది జరిగిన తర్వాత ఐ టుక్ 16 years. ఇట్ హ్యాపెన్ ఇన్ 1985, బట్ ఐ టుక్ బాప్టిజం 2000లో. అప్పుడు తీసుకోవాలని మా అమ్మ దగ్గర చెప్పినప్పుడు కూడా ఆవిడ, మై మదర్ బీయింగ్ ఎ బ్రాహ్మణ్, దేవుడు పూజలు అవంతా, వాట్ షీ సెడ్, నో, ఆయన నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో, వెళ్ళిపో, షీ సెడ్. బికాస్ షీ నోస్ హౌ, ఎందుకంటే షీ నోస్ నేను ఎంత చిన్నప్పటి నుంచి హౌ ఐ వాస్ ఫాండ్ ఆఫ్ జీసస్. ఐ డోంట్ నో ఎంత టైం ఉందో మనకి ఆన్ ఎర్త్, ఐ డోంట్ నో ఎంత టైం ఉన్నది మనకు చెప్పలేం కదా. సో ఇట్ హ్యాపెండ్ అట్ ది ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ 40. సో ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ నోన్ హిమ్, నేను ఈ సోషల్ వర్క్ లో వచ్చి ఉండేదాన్ని కాదు. ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. నాకేం జరిగిందో అది అది మాత్రం నేను మాట్లాడగలను. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెండ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ బిలాంగ్ టు హిమ్, ఐ వాంట్ టు బీ విత్ హిమ్. నితిన్ అంకుల్ ఏమనలేదా? No, they are not. Nobody is bothered. We don't give, మా ఇంట్లో people don't give so much important for religion, rituals. We don't. Basically, I'm a Brahma Samajist. నా బర్త్ సర్టిఫికేట్ లో ఐఎమ్ బ్రహ్మ సమాజిస్ట్, అంటే బ్రహ్మోస్ అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ అని కల్కట్టాలో ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోవాలి, విగ్రహారాధన చేయరు. మా నాన్నగారు మా ఫ్యామిలీలో మా మదర్ని పెళ్లి చేసుకున్న తర్వాత మా విజన్ లాంటి ఇంట్లో ఏదైనా కొంచెం చేస్తారు, కానీ రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ నో బడి విగ్రహారాధన ఏం చేయరు. సో బ్రహ్మ సమాజానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి ఇది పెద్ద ఇదేం లేదు, ఏదో నా సరదా అంతే. సో మీరు నిహారిని శ్రేయన్ని కన్వర్ట్ అవ్వాలని? నో నో నో, సి వెన్ ఎవరిని కన్వర్ట్ చేయాలనో, ఎవరిని మతాలు గురించో, వీరు దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. ఇప్పుడు నేను క్రిస్టియానిటీ అన్నది తర్వాత వచ్చింది. యేసు ప్రభు ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, రైట్? ఈజ్ ఎ జూ. సో యేసు ప్రభుని ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళందరూ కలిసినప్పుడు అది ఒక ఇది ఆ యూనిటీతో అందరూ వారిని ఇచ్చేసినప్పుడు అది క్రిస్టియానిటీ అయింది. సో గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. సో ఇఫ్ హీ వాంట్స్ లక్ష్మి టు చేంజ్, హీ విల్ డూ ఇట్. వై షుడ్ ఐ గో అండ్ డూ ఇట్? సో మనకు కూడా మా ఇంట్లో వాళ్ళు, నేను ఇది తీసుకున్నప్పుడు మా ఆయన ఎవరో బాంబేలో ఒక లేడీ, సో ఆల్ ది ఫిల్మ్ స్టార్స్ అంతా వెళ్ళి వాళ్ళ దగ్గర క్రిస్టియన్, యు నో వాట్ షీ సెడ్? షీ సెడ్ ఆవిడ ఎక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళి చేరిపోయారండి, అంతే. సో ఇట్స్ సంథింగ్ వెరీ పర్సనల్. ఇట్ ఈస్ బిట్వీన్ మీ అండ్ జీసస్. ఐ బిలాంగ్ టు హిమ్ అండ్ హీ బిలాంగ్స్ టు మీ. హీ బిలాంగ్స్ టు ఎవ్రీబడి, బట్ హీ బిలాంగ్స్ టు మీ అని మా ఇంటి వరకు నేను అట్లా అనుకుంటాను. నేను ఐ డోంట్ ట్రబుల్ దమ్, దే డోంట్ ట్రబుల్ మీ. వి ఆర్ హ్యాపీ. Oh, good. At this age, మీరు ఇంత స్కిన్ పర్ఫెక్ట్, హౌ ఆర్ యూ మెయింటైనింగ్ అంటే బ్యూటీ? వాట్ ఈస్ యువర్ బ్యూటీ రెజిమెంట్? మీ నాన్నగారు ఏం చెప్పలేదా నా గురించి? చాలా చెప్పుంటారు. నేను అసలు ఏది చూసినా భయం నాకు, ప్రతిదీ. ఎవరు మంచినీళ్ళు ఇచ్చినా తాగడానికి భయం, ఎవరింట్లో భోజనం చేయాలన్నా భయం. కానీ నా లైఫ్ లో నేను చాలా మేజర్ డిసిషన్స్ తీసుకున్నాను. అది ఏ స్త్రీ తీసుకొని డిసిషన్స్ దానికి భయపడలే ఎప్పుడు. ఎలాంటి డిసిషన్? దట్ ఈస్ సంథింగ్ వెరీ పర్సనల్, ఐ కాంట్ డిస్కస్. మీన్ ఉమెన్ నో వాట్ నా లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్. సో అందువల్ల మేకప్ కూడా, నువ్వు స్కిన్ అంటున్నావు, ఏం పూసుకోను, భయం. ఏదైనా పూస్తే ఏదైనా అయిపోతుందేమో ఫేస్, అందుకని సోప్ వాడడం కూడా, ఒక సోప్ని 10 సార్లు అది ఇలా పూసుకుని కొంచెం ఇలా ట్రై చేసి, సో ఐ స్టిక్ ఆన్ టు. ఒకప్పుడు ఏదో లక్స్, దాని తర్వాత అప్పుడు ఏదో క్యామే, అది దాని తర్వాత ఇప్పుడు డవ్. సో పర్ఫ్యూమ్స్ కూడా చాలా అన్ని పడవు నాకు. జస్ట్ న్యాచురల్ బ్యూటీ అంటారా? కానీ ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. న్యాచురలీ ఇట్ హ్యాపెన్స్ అట్ దిస్ ఏజ్. అండ్ అసలే నీరసం. అందరికి ఆశ్చర్యం, అసలు ఇంత నీరసంగా ఉండి 37 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉన్నావు తల్లి, ఇంత నీరస మహారాణి అని పేరు నాకు. ఎప్పుడు అలా ఉంటారు, ఎప్పుడు అలా ఉండేది. అల్లు రామలింగ గారు ఎక్కువ నన్ను కరెక్ట్ గా ఇమిటేట్ చేసేవారు. అల్లు రామలింగ గారు అయ్యో ఎంత బాగా చేసేవారు, నేను ఎలా నడుస్తాను, ఎలా కూర్చుంటాను, సో అంత బాగా ఇమిటేట్ చేసేవారు. We have a bite for you, auntie. జయసుధ నాకు పెట్టలాంటి. 12 కాపురంలో మొట్టమొదటి సినిమా పరిచయం అయిన తర్వాత లక్ష్మణ్ రేఖ, తిరుపతి అనే సినిమాలు
ఇంచుమించు ఒకేసారి ప్రారంభమయ్యాయి. జయసుధలో ఉన్న టాలెంట్ని దృష్టిలో పెట్టుకుని పాత్రలు క్రియేట్ చేశాను. ఉదాహరణకు ప్రేమాభిషేకంలో జయసుధను దృష్టిలో పెట్టుకునే పాత్ర క్రియేట్ చేశాను. జయసుధ కాకపోతే ఆ పాత్ర తయారయ్యేది కాదు. జయసుధ తప్ప మరొకరు ఆ పాత్ర చేసేవారు కాదు. అవతల శ్రీదేవి హీరోయిన్గా ఉండగా జస్ట్ ఒక 6 to 7 days వర్క్, అది ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? ఆమె కాబట్టి, నటి కాబట్టి, ఆ ధైర్యం ఉంది కాబట్టి ఆమె చేయగలిగింది. అలాగే ఆల్ కాంపిటేటివ్ రోల్స్ మేఘ సందేశంలో కానీ, శ్రీవారి ముచ్చట్లో కానీ, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, శివరంజని హర్ కెరియర్స్ బెస్ట్. సో ఈ విధంగా ఆ అమ్మాయి ఎన్ని గొప్ప వేషాలు చేసిందో నేను చెప్పలేను. ఎంత గొప్ప నటు అంత నిజాయితీ కలిగిన నటి, చాలా సింప్లిసిటీ ఉన్న మనిషి. డాంబికాలు లేవు, ఆడంబరాలు లేవు, పోజులు కొట్టడాలు లేవు, ఇగో లేదు. ఒక జీవితానికి అతి దగ్గరగా మన ఇంట్లో జస్ట్ అందరిళ్లలోనూ ఒక అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేసే అటువంటి జయసుధ ఒక మహానటిగా అఖిలాంధ్ర ప్రజానీకంతో ఆ అమ్మాయి హారతలు పట్టించుకోవడం గురువుగా నాకు ఎంతో ఆనందంగా. యూజువల్ గా ఆయన టైం పట్టుకోవడం అంకుల్ ది కష్టం. అసలు నాన్నగారికి చెప్పారు, నెక్స్ట్ మీకే. ఓకే. యా, బికాస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయన డైరెక్షన్ లో నేను ఈ రోజు మా నాన్నగారు ఒక ఆయన, నేను డిసిప్లైన్ గా కొన్ని జీవితంలో నేను నేర్చుకున్నవి ఏదన్నా మంచి నాలో ప్లస్ పాయింట్స్ ఉంటే ఒకటి కొన్ని మా నాన్నగారి వల్ల, అండ్ దెన్ డైరెక్టర్ గారు దాసరి గారి వల్ల. సో నా లైఫ్ లో నాకు ఎక్కువ హెల్ప్ చేశారు చాలా. అఫ్ కోర్స్ రావేంద్ర గారు తర్వాత వాళ్ళందరూ కూడా, బట్ త్రూఅవుట్ ఇప్పటిదాకా స్టిల్ ఈజ్ విత్ మీ. సో నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఆయనతో చెప్పుకోవడం, నాకు ఆయనకు ఒక అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి రిలేషన్షిప్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇంత సినిమాలు ఆయనతో 27 సినిమాలు హీరోయిన్ గా ఆయన డైరెక్షన్ లో నేను యాక్ట్ చేశాను. బట్ నన్ను ఆయన ఒక కూతురుగా భావించడం, నేను వారిని అంటే ఇట్స్ హీస్ మోర్ దెన్ మై ఫాదర్. ఎందుకంటే జనరలీ ఐ డోంట్ బ్రదర్స్ సిస్టర్స్ ఈ రిలేషన్షిప్స్ నేను నాకు కొంచెం మీ నాన్న కూడా బ్రదర్ లాగా అంటే, బట్ వీ డోంట్ సే అన్న. నేను ఐ ఫీల్ వెరీ డిఫికల్ట్, నేను పిలవలేను, అలా మాట్లాడలేను ఎవరితోనూ. సో హీస్ మోర్ దెన్ మై ఫాదర్. అందుకే మీ గురించి అంత బాగా చెప్పారు. మీకు మీరు చేసిన సినిమాలో అన్నిట్లో అని మీకు నచ్చిన సినిమా ఏది? ఒక సినిమా పర్టికులర్ గా చెప్పలేను. ఐ లైక్ జ్యోతి ఇస్ వండర్ఫుల్ మూవీ, అండ్ శివరంజని, అండ్ మేఘ సందేశం, తర్వాత డైరెక్టర్ గారిది శ్రీవారి ముచ్చట్లు, ఆల్ ఇస్ మూవీస్, కంటే కూతుర్ని కనాలి, ఇట్లా చెప్పుకుంటే పోవచ్చు చాలా. బట్ నేను ఎక్కువ దో ఐఎమ్ సీరియస్ యాక్ట్రెస్, నాకు ఎక్కువ కామెడీ అంటేనే ఇష్టం. మీరు వేరే సినిమాలు చూసి ఈ సినిమా నేను చేస్తుంటే బాగున్నాయి అనిపించిన సినిమా ఏమైనా ఉందా? నా సినిమానే నేను సరిగా చూడను లక్ష్మి, నేను ఇంకా వేరే సినిమా ఏం చూస్తాను నేను. నా సినిమా చూడ ఏంటి అందరు అది ఎంత తిక్క నీకు, నువ్వు అసలు డబ్బింగ్ లో చూసి చాలండి అంటాను. అన్లెస్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ డబ్బింగ్ లో చూసి ఓ మళ్ళీ చూడాలి అనిపిస్తే తప్ప తక్కువ చూస్తాను. ఎందుకంటే నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ కెన్ నాట్ టాలరేట్ సాంగ్స్. అవునా? యాక్చువల్గా చాలా డిప్రెసింగ్ గా ఎప్పుడన్నా ఉన్నప్పుడు తెలుగు పాటలు సౌండ్ క్లోజ్ చేసి, టీవీ ఇది సౌండ్ క్లోజ్ చేసి పాటలు చూడు, అసలు డిప్రెషన్ అంతా పోతుంది నిజంగా. మ్యూట్ లో పెట్టి చూస్తే, మ్యూట్ లో అవును చూస్తే అసలు ఎంత తమాషాగా ఉంటుంది అంటే పాత పాటలు. అంటే మా టైం. నితిన్ uncle, and you've been married how many years? 24 years. Yeah. 2 sons. Yeah. It's like it's surprising మళ్ళీ 37 years ఎలా సినిమాలో ఉన్నానని, 24 years, oh my god, I'm married 24 years. So it was it's a love marriage. అదే ఆయన చూసి ఫస్ట్ ఆయన అందం చూసి తప్పమని పడిపోయారంటే నేను నేచురల్ గా మన వాళ్ళకి ఇప్పుడు హీరోయిన్ నార్త్ హీరోయిన్స్ పడిపోలేదా? తెలుగు వాళ్ళందరూ ఇంటి పుల్లకూర రుచి అన్నట్టు ఆల్ ఆఫ్ us we got married to, ఆ టైమ్ లో ఓన్లీ 3 హీరోయిన్స్ కదా. అవును, జయసుధ, జయప్రద, తర్వాత శ్రీదేవి హీరోయిన్ అయింది. సో all 3 of us got married to North Indian for a successful marriage. అయితే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, ఎప్పుడన్నా మా ఆయనతో పోట్లాట వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు లీవ్ విత్ హిమ్, ఐ వాంట్ టు లీవ్, ఐ వాంట్ టు. కానీ నాకు పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా, నాకు కానీ కార్ డ్రైవింగ్ వచ్చి ఉంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయిండేదాన్ని. ఎవ్రీ టైమ్ ఐ వాంట్ టు లీవ్, ఐ సెడ్ ఐఎమ్ లీవింగ్ యూ, ఐ డోంట్ వాంట్ టు సీ అ ఫేస్,
వెన్ ఐ కమ్ అవుట్ ఐ డోంట్ నో ఎట్లా వెళ్ళాలో తెలియదు. ఆటో పెట్టుకుంటే మళ్ళీ వాడు ఎక్కడైనా తీసుకెళ్ళిపోతాడేమో ఆటో వాడు. ఎవరికైనా మా మదర్ ఫాదర్ కి ఏమన్నా ఫోన్ చేస్తే మరీ వాళ్ళు చీప్ గా అనుకుంటారేమో, ఇప్పుడు ఇదేంటి మెంటల్ లా ఉంది, వెళ్ళిపోతాను అంటే తక్కువగా అనుకుంటారు మిగతా వాళ్ళని. సో హౌ టు గో, ఐ డోంట్ నో హౌ టు. మీకు ఇప్పటికీ రాదా డ్రైవింగ్? ఇప్పటి వరకు డ్రైవింగ్ రాదు నాకు. ఫ్లైట్ లో కూడా నేను 3.5 hours 4 hours అంటే కూడా ఐ డోంట్ స్లీప్ ఎట్ ఆల్. వాళ్ళు అంటారా అతను పైలట్ అక్కడ ఉన్నాడు నువ్వేం చేస్తావు చెప్పు ఇక్కడ కూర్చొని. ఎంత భయమో ఫ్లైట్ అంటే, అంత భయం అన్నమాట. దేవుడి మీద ఇంత నమ్మకం స్పిరిచువల్ దీంట్లో ఉండి అసలు నేను భయపడకూడదు. నిహార్ ఏం చదువుతున్నాడు? నిహార్ ఇస్ డూయింగ్ ఈజ్ ఇంటూ వాట్ డిజిటల్ ఫిల్మింగ్. ఇక్కడ సింగపూర్ లో ఉన్న బోత్ మై సన్స్ ఆర్ సింగపూర్ లో. ఏం చదువుతున్నాడు? శ్రేయాన్ ఇస్ ఇన్ BBA. మీకు చిన్నప్పుడు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, యూ కేమ్ ఇన్ టు మూవీస్. ఇప్పుడు ఆ డ్రీమ్ అచీవ్ అయింది. ఇంకా ఇప్పుడు యూ బికమ్ అ పాలిటిషియన్. ఇవన్నీ సక్సెస్ఫుల్ గా సక్సీడ్ చేసి ఇప్పుడు మీరు పడే కష్టాలు. ఇప్పుడు నేను పడే కష్టాలంటే ఐ టోల్డ్ యు నో ఐ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. 3 years ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన 3 years కంతా ఐ వాంటెడ్ టు క్విట్ ఫిల్మ్స్. So 3 years కే 3 years ke I got fed up. I said this is not my cup of tea. I want to quit films, but I couldn't do it. Continued ఇంకా ఇప్పుడు దాకా కంటిన్యూ అయింది. And politics is something it's not exactly I planned, it happened. నాకు సీట్ ఇస్తున్నారు అన్నది నాకు తెలుసు. ఎవ్రీ డే ఐ యూస్ టు ప్రే గాడ్, దయచేసి లెట్ ఇట్ నాట్ సడన్ గా సీఎం మైండ్ మారిపోని ఆయన సడన్ చేసేదా వద్దనుకోని ఇలా అంతా ప్రే చేసేదాన్ని. So that because I didn't want to lose. 37 years నేను వద్దనుకున్నా నన్ను దేవుడు మంచి పేరు తీసుకొచ్చి ఇంతవరకు he was with me. Suddenly people moving, no, too many people moving. I don't know what to do. Suddenly I don't know when, uncomfortable గా ఉంటుంది. So all these things politics ki people also in the beginning she wants to only 3 hours campaigning చేస్తుందంట ఆవిడ ఇదంట. I know what is my health. So my job was only, very few words. I say, you believe me, you vote for me. Sudden ga velli చేతులు ఊపేసి నేను చేస్తా. I can't do that kind of acting. I've done enough of acting all my life. చాలా మంది పాలిటిక్స్ లో అయితే ఇప్పుడు కూడా అందరూ అంటారు ఇట్లయితే పాలిటిక్స్ లో కుదరదండి, ఇదేనండి పాలిటిక్స్. Why? ఎవరో ఒకరు మార్చాలి కదా. No, it has to. So people also has to change. లైఫ్ లో నేను ఎక్కువ అసలు ఇంపార్టెన్స్ ఇవ్వండి డబ్బుకి. I don't know, people మీరు చేసిన సినిమాలకి సగం హైదరాబాద్ మీద అయి ఉండాలి ఆంటీ కదా. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇమిడియట్లీ వెళ్ళిపోయినాయి. కంచవరం పట్టు చీరలే సగం డబ్బులు తీసే అట్లా అని. I'll be the way I am. I don't want to change, and I know God is there with me. He'll guide me. He's walking with me. మీరు చర్చ్ కి వెళ్తుంటారా? యాక్చువల్ గా సండే వెళ్తాను, కానీ ఇప్పుడు 4-6 months నుంచి అసలు వెళ్ళట్లే పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత. బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ షార్ట్ పీరియడ్. వన్స్ ఎవ్రీథింగ్ సెటిల్స్ డౌన్ దెన్ ఐ కంటిన్యూ. ఐ హ్యావ్ టు యాక్ట్ ఆల్సో. మధ్యలో మానేద్దాం, ఐ గేవ్ ఎ స్టేట్మెంట్ ఆల్సో. బట్ గుడ్ మూవీస్ నా కోసం అని క్యారెక్టర్ ఉంటే ఐ వాంట్ టు డూ, బికాస్ ఆఫ్ నా అభిమానులు ఆంధ్రాలో అంతా ఉన్నారు. సో దే వాంట్ టు సీ మీ. మీరు ఎమ్మెల్యేగా విన్ అయిన తర్వాత అంటే ఓడిపోయిన ఆపోజిషన్ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమంలో సహకరించమని మీరు కోరారు. ఇది ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. మీకు ఆ ఐడియా ఎలా తట్టింది? వెళ్ళి ఆపోజిషన్ వాళ్ళని కూడా మీరు అలా ఎందుకు వెళ్ళానంటే, నేను వచ్చాను, మా సీఎం గారు మమ్మల్ని తీసుకొచ్చారు, నాకు సహకరించండి, మీరు కాంగ్రెస్ పీపుల్ టు బీ విత్ మీ, టు సపోర్ట్ మీ. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే సీఎం గారు వాళ్ళందరితో వెళ్ళి మాట్లాడమ్మా అని చెప్పారు. అంతే. వెళ్ళమ్మా అనగానే చాలాసార్లు జయసుధ నేను ఎందుకు వెళ్ళి వాళ్ళని అడగాలి, నేను ఎందుకు అని అనుకోలేదు నేను. సో అలాగే నేను గెలిచాను. నేను గెలిచిన తర్వాత ఆయన 3 terms అక్కడ ఉన్నారు. అండ్ హీస్ గాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆయన నా గురించి ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడలేదు. అండ్ ఇట్స్ నాట్ దట్ టోటల్ గా ఆయన ఎవరో నాకు తెలియని వ్యక్తి కాదు. ఐ డూ నో మిస్టర్ శ్రీనివాస్ యాదవ్. సో ఐ వాంట్ హిస్, రేపు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐ కెన్ ఆల్సో టేక్ హిస్ అడ్వైస్. దర్స్ నథింగ్ రాంగ్. హీ నోస్ అబౌట్ సికింద్రాబాద్ మచ్, బాగా ఎక్కువ ఆయన తెలుసు నాకంటే. అండ్ దట్స్ వాట్ హీ వాజ్ సో కైండ్. ఆయన ఎంత బాగా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ మదర్
వాళ్ళ వైఫ్, పిల్లలు, అండ్ దెన్ నాకు చీర పెట్టి, పట్టు చీర పెట్టి అంత ఇదిగా. సో హీ వాస్ some- ట్రూ జెంటిల్మెన్ ట్రూ లాగా. జెంటిల్మెన్ లాగా ఉండొచ్చు, ఆయనకి మనసులో ఉండొచ్చు ఓడిపోయి, బట్ సమ్వేర్ ఈ విల్ నెవర్ హర్ట్ మీ. సో అందువల్ల ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ గుడ్ టు ఎవ్రీబడి. సో ఎప్పుడో ఒక రోజు అది ఇట్ విల్ హెల్ప్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీరు చెప్పినందుకు. ఆయన బాగా తెలుసు, నాకేమైనా తెలియకపోతే ఆయన అడిగేటట్టు ఉండాలి. I can call him anytime. Politics is something different. I will not now act like a politician. I'll be myself. That's what I am. అంటే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, అడుగుతాను. నేనే క్వశ్చన్ అడిగి అబ్బో. నేనే 2 ఆన్సర్లు ఇస్తాను. అయిపోయి. మీరు చూస్ చేయాలంతే. Okay. ఓకే, ఇవి కొంచెం. Okay. మీకు ఇష్టమైన హీరో ఏఎన్ఆర్ గారు, కృష్ణంరాజు గారు. ఏఎన్ఆర్. మీకు ఇష్టమైన డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు. 2 కళ్ళు నాకు. No, Okay. ఎందుకని? అంటే మళ్ళీ ఎందుకు కృష్ణరాజు ఇష్టం? గారు నేను కాదా అని ఆయన ఫీల్ అయిపోతే ఎట్లా? లేదు, ఫీల్ అవరు. అడిగేసని ఆయన చెప్పేసి. సీనియర్ ఏఎన్ఆర్ గారు. సో వారి గురించి ఇక్కడ వీళ్ళిద్దరు ఒకేసారి ఆల్మోస్ట్. ఓకే. మీకు ఇష్టమైన మూవీ శివరంజని, త్రిశూలం. బా డెఫినెట్లీ శివరంజన్. ఓకే. మీకు ఇష్టమైన పండగ వినాయక చతుర్థి ఆర్ క్రిస్మస్? ఇక్కడ వేరే ఉంది, నేను వినాయక చతుర్థిగా మార్చాను. నువ్వు మళ్ళీ వేసుకో, వినాయక చవితి తీసేసి దీపావళి అన్నాయి. దీపావళినే వేసాను. దీపావళి డెఫినెట్. దీపావళి ఉంది ఇక్కడ. దో ఐఎమ్ క్రిస్టియన్, ఐ కెనాట్ సే క్రిస్మస్ నాకు, ఎందుకంటే క్రిస్మస్ మా ఇంట్లో ఎవరు సెలబ్రేట్ చేయరు, చేయదు. నేను ఒక్కదాన్నే. దీపావళి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది. నేను నిజంగా ఎంజాయ్ చేసేది అంటే ఐ హావ్ టు స్పీక్ ద ట్రూత్. మీకు ఇష్టమైన గాయని సుశీల గారు, జానకి గారు. అబ్బా మళ్ళీ నా ఇద్దరు కళ్ళు. 6 కళ్ళు ఉన్నాయి ఆంటీ మీకు ఇప్పుడు. వాళ్ళిద్దరు నాకు అన్ని మంచి పాటలు పాడారు. సో అదే కష్టమైన క్వశ్చన్స్ అడుగుతా అంటే మళ్ళీ నా సినిమా క్వశ్చన్స్ అడిగా. ఫేవరెట్ హాట్ యాక్టర్ ఇప్పుడా ఒక హీరోయిన్ చూస్తే భలే ఉన్నాడు అనిపిస్తుంది. అది అప్పుడే ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఇస్ క్రికెట్. అది అప్పుడు అందుకే ఇమ్రాన్ ఖాన్ అన్న. చాలా మనసు పడేసుకున్నారంట మీరు ఇమ్రాన్ ఖాన్ కి. I always ఎవరు టాప్ క్రికెటర్ ఉన్నా I always wanted to get married to the cricket. సీజన్ మారిపోతా ఉంటుంది. బట్ కొంచెం స్టడీగా అయితే ఇమ్రాన్ ఖాన్ ఫర్ ఎవర్ అన్నమాట. అంతే. తర్వాత ఈ గాట్ మ్యారీడ్ అండ్ ఆల్ లాస్ట్. అంటే అప్పటికి మనకు పెళ్లి అయిపోయింది అనుకో, అందువల్ల తనకి పెళ్లి అయిపోయింది. సరే తను చేసుకున్నాడు, ఇంకా నేను చేసుకున్నాను. ఓన్లీ క్రికెటర్స్. I never had a crush on any actors. Which no actors at all? No. I don't. Not. ఇప్పుడు మీకు నచ్చిన క్రికెటర్ ఎవరు? లుక్స్ వైజ్ అంటే ఇండియాలో ప్రస్తుతం ఎవరు లేరు. మీకు ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరు అంటే బాగా చేస్తున్నారు అనిపిస్తుంది? ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా క్వైట్ ఇంటెలిజెంట్. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. భాష రాకపోయినా వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. సినిమా చూస్తే కదా నేను. అది కదా. ఐ డోంట్ వాచ్ మూవీస్. మొన్న మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు మాత్రం ఐ వాస్ వాచింగ్ ఆల్ హిస్. వాట్ అ గ్రేట్ ఇది కదా. ఒక కళాకారుడి వల్లే అది అవుతుంది ప్రపంచంలో. నో పొలిటీషియన్, నో బడీ క్యాన్. సో నిజంగా ఇట్స్ గ్రేట్. ఒక కళాకారుడికి అంత, ఎస్పెషలీ సింగర్ మోర్ దెన్ అన్ యాక్టర్. మీరు ఏడ్చారా? ఆఫ్ కోర్స్ ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మైకేల్ జాక్సన్. అసలు టీవీ ఆన్ చేస్తే ఐ వాస్ గెటింగ్ palpitations. I have to take మళ్ళీ I took some Alpraxo లేకపోతే ఏదో ఒకటి I took and I couldn't handle. So thank you aunty. Thank you. Nice for coming to my show. And నీ షోలో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఫర్ దిస్. తెర మీదే కాకుండా బయట కూడా తన అందంతో అల్లరితో అందరినీ ఆకట్టుకుంటుంది మన ఇవాళటి గెస్ట్. ప్లీజ్ వెల్కమ్ చార్మ్. ఏ సినిమా చేస్తున్నా? సయ్యాట. ఎవరు హీరో? Unfortunately, I'm not blessed to work with heroes these days. It's a female-centric. But nice, no? నీకు ఒక Yeah, but సినిమా I తర్వాత miss working with my heroes. I know. You need a male company, please. బోర్ కొడతా ఉంటుంది నువ్వే ఫుల్ గా ఉంటాయి. బట్ మంత్రా దగ్గర నుంచి వచ్చింది కదా నీకు దిస్ వుమన్? No, I think it started from అనుకోకుండా ఒక రోజు. Yeah. How was it working with Chandrasekhar Reddy garu? Oh, he's a very tough director to work with. అవునా? Oh, he's very tough. ఆయనతో పనిచేయాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఈజీగా సాటిస్ఫై అవ్వదు. లేదు,
he's never satisfied. దాని తర్వాత మంత్ర వచ్చింది కదా. దాని తర్వాత no, there were so many films like ఫీమేల్ ఓరియంటెడ్ మంత్ర వచ్చింది. ఆ పాట అసలు నిన్ను ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఐ వాజ్ లైక్ ఈ పాట ఎక్కడో విన్నట్టుంది. బట్ వాట్ వాజ్ మహా ఈ మధ్యలో బట్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆ పాట అంత రెస్పాన్స్ వస్తుంది అనుకున్నావా నువ్వు? లేదు, అసలు అనుకోలేదు. కానీ నేనేమో నా బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఏదో చేస్తే బాగుంటుంది. బికాస్ ఐ థింక్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అ గ్రేట్ డాన్సర్. కానీ కొన్ని మూమెంట్స్ కొంచెం డీసెంట్ గా చేయొచ్చు. సో ప్రేమ్ హీస్ అ మాస్టర్. ప్రేమ్ దగ్గర ఐ టోల్డ్ లైక్ యునో జస్ట్ పుట్ సమ్ సాంగ్ అండ్ లెట్ మీ డాన్స్. సో ఆయన హిప్ మూమెంట్స్ చాలా బాగా చేస్తున్నాను అని ఆయనకి అనిపించింది. సో జస్ట్ ఆ హిప్ మూమెంట్స్ అలాగే ఆ హిప్ మూమెంట్ ఇచ్చేసి ఒక చెయ్యి పెట్టారు ఆయన. అంతే. సో ఇట్ జస్ట్ క్లిక్. నువ్వు సినిమాకి వచ్చింది 14 years అప్పుడు వచ్చావు అంట కదా. ఐ వాస్ 12.5. వాట్? అంటే స్టార్టింగ్ లో చేసినప్పుడు యాజ్ ఎ మోడల్ గా చేశాను. మై ఫస్ట్ అసైన్మెంట్ వాజ్ ద జూనియర్ ఆర్టిస్ట్. ఒకటి సీరియల్ కూడా చేశాను. సీరియల్ లో ఒక క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత ప్లే చేసావా లేకపోతే? లేదు, ఐ మీన్ నేను పంజాబీ అమ్మాయి కాబట్టి ఇంట్లో దే యూస్ టు ఫీడ్ మీ సో మచ్ దట్ ఆ వయసులోనే పెద్ద అమ్మాయిలా కనిపించాను. ఒక రోజు నీకు ఇంట్రెస్ట్ సినిమాల్లో చేయాలని అంటే స్టార్టింగ్ లో వి వర్ గోయింగ్ త్రూ బ్యాడ్ ప్యాచ్ ఫైనాన్షియలీ. సో డబ్బు బాగుందని అనుకుని మోడల్ గా చేశాను. రోజుకి ఐ మీన్ ఇనిషియలీ మై ఫస్ట్ పేమెంట్ వాజ్ ₹200. దాని తర్వాత అలాగే ₹700 ఒక రోజుకి, ₹1000 ఒక రోజుకి. ఇట్ కెప్ట్ ఇంక్రీజింగ్. సో ఆ డబ్బు అట్రాక్ట్ చేసింది నాకు, మా అమ్మకి, మా నాన్నకి. పైన నాతో పాటు మా అన్నయ్య ఎప్పుడు హీ వుడ్ కమ్, ఎప్పుడు కంపెనీ ఉంటుంది నాకు. దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్కి వెళ్తే స్టడీస్ లో ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు బిందినే శ్రీనివాసరావు గారు కాల్ చేసి నీ తోడు కావాలి నా ఫస్ట్ ఫిల్మ్ కి అడిగారు అనమాట. సో సరేలే హైదరాబాద్ చూద్దామని చెప్పేసి వచ్చాం. అప్పుడు ఐ గాట్ ఇంట్రెస్టెడ్. ద వే ఐ వాస్ బీన్ ట్రీటెడ్, ద కైండ్ ఆఫ్ మేకప్, అటెన్షన్, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్. యునో ఒక మామూలు అమ్మాయికి ఎలా ఉంటుంది కొత్త కొత్త బట్టలు రోజు. యునో ఇట్ వాస్ సంథింగ్ వెరీ అట్రాక్టెడ్. అండ్ నువ్వు పుట్టింది పెరిగిందంతా బాంబేలో, పంజాబీ అమ్మాయి. నీకు హిందీ పంజాబీ నేను సగం అక్కడ పెరిగాను, సగం ఇక్కడ అన్నమాట. హైదరాబాద్ ఆల్మోస్ట్ 6 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఓకే. నాకు బాంబే ఇష్టం ఉండదు. సో నైస్. ఎంత ఫ్రాంక్ గా చెప్పేస్తున్నావు చార్మి నువ్వు. దట్స్ రియలీ నైస్. బీ ఓపెన్ అండ్ టాక్ అబౌట్ నీకు ఏది అట్రాక్ట్ అయింది, ఏది ఇంట్రెస్ట్. తర్వాత నీకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? ఐ మీన్ నువ్వు ఆబ్వియస్ గా తెలుగు నేర్చుకున్నావు బయట అమ్మాయిగా ఉండి. నాకు ఇదే నా జీవితం, ఇదే నా ప్రాణం, ఇదే నా అది వచ్చేసరికి ఒక 7 films పడింది. అది మనస్ఫూర్తిగా చేస్తేనే మీకు వస్తుందని చెప్తారు కదా. శ్రీ ఆంజనేయం మనస్ఫూర్తిగా చేశాను. వంశీ గారు నాకు 2 months ఇచ్చారు. 2 months లో 10 kilos తగ్గాలని. సో ఐ వర్క్డ్ అవుట్, ఐ డిడ్ వాట్ నాట్ ఫర్ శ్రీ ఆంజనేయం. సో దట్ వాస్ ద ఇంపాక్ట్ శ్రీ ఆంజనేయం గేవ్ మీ. Oh wow. What is your relationship with Vamsi? Very pure, very genuine. Was he the godfather lagana, oka mentor lagana? I worship him. You can say ఆయన కోసం మనసులో ఒక గుడి ఉంది. Is it because of Sri Anjaneyam or lakapothe tanu నీకు హెల్ప్ చేసిన? మీకు ఒకటి చెప్తాను. మీకు కూడా చాలా మంది టీచర్స్ ఉండొచ్చు. ఐ మీన్ యు మైట్ హ్యావ్ గాడ్ ఫాదర్స్ ఆర్ గాడ్, చాలా మందికి ఉంటారు. కానీ టీచర్స్ ఏంటంటే చాలా సారి దే టీచ్ అండ్ మేక్ షూర్ యూ లెర్న్ అండ్ దే లీవ్ యూ. అవును. బట్ ఈయన ఏంటంటే ఈ రోజు వరకు హీ గైడ్స్ మీ. హీస్ లైక్ అ గార్డియన్ ఏంజల్. ఈ రోజు వరకు హీస్ ద వన్ హూ టాట్ మీ ఎవ్రీథింగ్ అండ్ టిల్ టుడే హీ కరెక్ట్స్ మై మిస్టేక్స్. ఈ రోజు వరకు ఫోటో ఏమైనా వచ్చిందంటే ఏంటది అసలు బాగాలేదు అని అంటారు. అంటే హీస్ జస్ట్ నాట్ ఓకే ఫిల్మ్ అయిపోయిందా, ఓకే నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకో, అలా కాదు. ఈ రోజు వరకు హీస్ like updating me and teaching me and okay, that doesn't mean I'm a bad learner. No. He lets me go sometimes when he wants to test. అంటే అప్పుడప్పుడు నేను ఈ సినిమా చేయాలా వద్దా అని డౌట్లు ఉన్నప్పుడు ఆయనకి అడుగుతాను. సో ఆయన యూ టేక్ అ డెసిషన్ అంటారు. అంటే ఏంటి, హీ వాంట్స్ టు నో నేను ఈ సంవత్సరం నుంచి చేస్తున్నావు, నీకు ఇప్పుడు గానీ
you know, what if tomorrow he's not there? So he lets me go sometimes. You take a call, you take a decision. సో ఆ స్పెషల్ బాండ్ అనేది మీకు ఎప్పటికీ Yeah. ఉంటుంది. Always. నీకు మధ్యలో ఏదో నెక్ ఇంజరీ ఏదో అయిందని విన్నాను. వాట్ హ్యాపెన్? పౌర్ణమి చేసినప్పుడు పడ్డాను. కేర్ తీసుకోలేదు. ఒక రోజు ఐ రీచ్డ్ అ పాయింట్ వేర్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మూవ్ మై హ్యాండ్స్. చేతు కాళ్ళు అంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ అసలు జస్ట్ ఇగ్నోర్డ్, టోటలీ డెడ్ అన్నమాట. రాఖీ పాట చేసినప్పుడు అప్పుడు నాకు ఆ స్ట్రోక్ వచ్చింది లొకేషన్ లో. అందుకే సగం సాంగ్ లో నేను ఉండాల్సింది, కానీ ఐ వాజ్ నాట్ దే. మంత్ర సగం అయిపోయింది అప్పటికి. దట్స్ వై మంత్ర కూడా చూస్తే సగం సినిమా లావుగా ఉంటాను, సగం సినిమా సన్నగా ఉంటాను. రెస్ట్ తీసుకుంటే పోయిందా? వాట్ కైండ్ ఆఫ్ లేదు, దాని తర్వాత పోలేదు. జస్ట్ 1 month బ్యాక్ ఐ టుక్ అ ట్రీట్మెంట్ అండ్ టచ్ వుడ్ టుడే ఐఎమ్ ప్రౌడ్ టు సే ఈ రోజు 100% ఐఎమ్ ప్రాబ్లమ్ ఫ్రీ. సో నీకు నీ ఇండస్ట్రీ, నీకు తమిళ ఇండస్ట్రీ ఎక్కువ నచ్చిందా, తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ నచ్చిందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎక్కువ నచ్చిందా అనడం తప్పు. నేను ఆల్మోస్ట్ 30 films తెలుగులో చేశాను. ఐ వర్క్ విత్ ఫ్యూ గుడ్ డైరెక్టర్స్ ఇన్ తమిళ్. బట్ డు యు సీ ఎ డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి, ఆర్ ఇస్ ఇట్ ద సేమ్ కైండ్ ఆఫ్? యా, లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. Really, Telugu and Tamil, I thought they were the same language. ఇక్కడ ప్రొడక్షన్ కి అక్కడ ప్రొడక్షన్ కి ఏమైనా డిఫరెన్స్? ఈ మధ్య ఏంటంటే తెలుగు ఇస్ మోర్ నియరింగ్ ద బాంబే ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్స్ ఆర్ వాట్ ఎవర్. తమిళ్ నేను పనిచేసిన సినిమాలు మేబీ వాళ్ళు కూడా దే హ్యావ్ ఆల్సో రీచ్డ్, బట్ నేను పనిచేసిన సినిమాలు దే ఆర్ స్టిల్ వెరీ నేటివ్. That's why I told you it's a wrong measurement. No. At least not that. అందుకే I take back the question. నీకు ఏది నచ్చింది? తెలుగు. ఆ ప్రశ్నను You know. ఆ ప్రశ్నను వాపస్ తీసుకుంటున్నాను. అది ఏది నచ్చింది అంటే అడగడం తప్పు. డిఫరెన్స్ ఏంటి అని అడగడం అది. ప్రత్యక్షం అయ్యి డబ్బులు ఇస్తే ఒకరికి మీరు ఇన్వెస్ట్ చేస్తారని నువ్వు చెప్పావంట. Who's that person? అది ఇచ్చిన తర్వాత చెప్తాను. Is it for? I'm not going to stop. I know. Is it? You're very naughty. You know me. Is it for a social cause or for a film cause? No, neither. Oh. జరిగిన తర్వాత ఫస్ట్ నాకే చెప్తానని చెప్పు. Okay. నాకే చెప్తా ఫస్ట్. Done. అది బయటకు వచ్చిందో I'll become శ్రీ ఆంజనేయులో నీ క్యారెక్టర్ అయిపోతాను నేను. Done. ఓకే. తెలుగు నువ్వు ఎలా నేర్చుకున్నావు? వంశీ గారు శ్రీయాంజనం చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు, నువ్వు ఎవరైనా సరే తెలుగులోనే మాట్లాడాలి. అండ్ ఆల్సో షార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద లాంగ్వేజ్ దెన్ మై ఎక్స్ప్రెషన్, విచ్ వాస్ అగైన్ వెరీ ఇరిటేటింగ్. సో ఇట్ వాస్ ఆల్ a combination of anger, irritation and passion and zeal and everything. నువ్వు బయట చాలా అల్లరి అంటారు. ఎవరిని అడిగినా నువ్వు అల్లరి పిల్ల అంటారు. సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్స్ ఈజీగా చేసేస్తాను. అసలు నీ గురించి వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? మీ నాన్నగారిని అడిగితే చెప్తారు. ఆయనతో కూడా చేశాను కదా. ఐ డోంట్ నో, అల్లరి అంటే ఐ డోంట్ నో. నువ్వు ఈ ఇండస్ట్రీలోనే పెరిగావు కాబట్టి దిస్ ఇస్ యువర్ ప్లే గ్రౌండ్ లాగా అనుకుంటావా? Definitely this is not my playground. I love atmosphere where people laugh and they enjoy, take life easily. నాకు అది ఇష్టం. నువ్వు చంటి సినిమా చేసేటప్పుడు నువ్వు రవితేజ ఇద్దరు కలిసి ఎప్పుడు పంజాబీలో మాట్లాడేసుకొని. నాకు పంజాబీ ఐఎమ్ వెరీ నాట్ అంత రాదు. తెలుగు ఇస్ బెటర్ దెన్ పంజాబీ అన్నమాట. అవునా? అవును, నాకు పంజాబీ అంత రాదు. అంటే ప్రాపర్ పంజాబీ ఉంటుంది కదా. కానీ చంటి సినిమా అప్పుడు మీరు ఊరికి అలా ఏడిపించేవాళ్ళ అందరినీ సెట్ లో అలా పంజాబీ? అంటే మాకు వచ్చు, మీకు తెలియదు, మీ గురించి మాట్లాడుతున్నారు, జాగ్రత్త అన్నట్టు ఒక వార్నింగ్ అన్నమాట అందరికి. That's funny. So did you have a good time on that set? Yeah, very. నువ్వు ఇప్పటి వరకు చేసిన సినిమాలో what is your most favorite in terms of performance oriented? నీకు బాగా నచ్చిన సినిమా? See, Shri Anjaneyam is very close to my heart. That gave me a different platform. So I don't know. Anukokonda oka roj was again tough. I think I was cute in Mass. I like myself in Lakshmi. Style, I think I like myself in all. Everything. That's good.
యూ హ్యావ్ దీస్ వెయిట్ ఫ్లక్చుయేషన్స్, నువ్వే మాట్లాడావు. ఇది డిఫికల్ట్ అనిపించదా నీకు బీయింగ్ అన్ యాక్ట్రెస్? లేదు, నేనేంటంటే కొంచెం గ్యాప్ వచ్చిందంటే తినేస్తాను. పంజాబీ ఇంకా అండ్ పైన నా రీజన్ ఏంటంటే నేను చిన్న పిల్లని, తినొచ్చు పర్లేదు అని ఐ విల్ ప్యాంపర్ మై ఓన్ సెల్ఫ్. అండ్ నాకు ప్యాంపర్ చేసిన వాళ్ళు 100 మంది ఉంటారు ఇంకా వెనకాల, మా స్టాఫ్ తప్ప. తినద్దు మేడం No, అంటుంటారా? లేదు, నేను తింటే వాళ్ళకి రాదన్నమాట భోజనం. సో వాళ్ళు దే విల్ బి ఐయింగ్ మై ఫుడ్, ఇంత తింటున్నారా మేడం, అయ్య బాబోయ్ అంటారు. నీకోసం ఇంకో బైట్ ఉంది. ఆడియో విజువల్స్ ప్లీజ్. హాయ్ చార్మి, హౌ ఆర్ యూ? నువ్వు ఈ షోలో నన్ను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే నేను లక్ష్మీ టాక్ షో గురించి కొన్ని క్లిప్పింగ్స్ చూశాను, నాగార్జున గారి ప్రోగ్రామ్కి సంబంధించింది. బాగుంది షో. సో ఈ షోకి వస్తున్నట్టు తెలుసుకుని చాలా సంతోషించాను. సో నీ తోడు కావాలి టైంలో క్యాజువల్గా కొన్ని ఫొటోస్ చూపించారు. వాటిలో చుడిదార్స్ అట్లా వేసుకుని, అంటే ఇంకా అప్పటికి ఫోటో సెషన్ కూడా చేయలేదన్నమాట. ఒక చాలా చిన్న అమ్మాయి, ఫ్రెష్గా అనిపించింది. ఆ అమ్మాయిని రేపు రమ్మని చెప్పి కబురు పెట్టి ఫోన్ చేయించాను. సో మరుసటి రోజు తను వాళ్ళ బ్రదర్తో నా హోటల్కి వచ్చిందండి. ఆడిషన్కి కొంచెం డైలాగ్స్ అవి ఇచ్చాం. ఆ డైలాగ్స్ అవి ప్రాక్టీస్ చేసింది, చాలా కష్టపడింది. తెలుగు అప్పుడు చాలా టఫ్. సో షూటింగ్ స్టార్ట్ చేసాము. సో తను రా అనమాట, అంటే ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఎలాంటి ఇది లేదు, చేయాలనే తపన ఉంది, యాంగ్జైటీ ఉంది, క్యూరియాసిటీ ఉంది. సో డెఫినెట్గా మనం మౌల్డ్ చేసుకోవచ్చు ఈ అమ్మాయిని అనే ఉద్దేశంతో నేను కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అందరూ ఫ్రెషర్స్ తోటే ప్లాన్ చేశాను కాబట్టి బాగా నేర్చుకుంది, కష్టపడింది, చేసింది. న్యూజిలాండ్లో సాంగ్స్ ప్లాన్ చేసాం. న్యూజిలాండ్లో ఏంటంటే మొత్తం అంతా ట్రావెలింగ్ వీళ్ళకి సంబంధించినది లిమిటెడ్ క్రూనే వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ ఫాదర్, సార్ చాలా చిన్నపిల్లండి, తన్ని ఇట్లా ఒంటరిగా మీతో పంపించడం అని చెప్పానంటే, మా మిస్సెస్ మా పాప కూడా వస్తున్నారండి నాతోటి, ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు అని చెప్పి నేను కన్విన్స్ చేస్తే, డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్ లాగా అనుకొని పంపిస్తున్నానండి. అప్పుడు పాస్పోర్ట్ తీసుకొచ్చి చూపించారండి నాకు. ఆ పాస్పోర్ట్లో తెలిసింది చార్మికి అప్పటికి 13 years అని చెప్పి. ఐ వాజ్ జస్ట్ షాక్ అనమాట. అంత అయిపోయింది షూటింగ్ పార్ట్, ఇక సాంగ్స్ బ్యాలెన్స్. అంటే అప్పటికి ఇంకా పాస్పోర్ట్ ఓపెన్ చేసే వరకు నాకు ఆ అమ్మాయికి అంత చిన్న ఏజ్ అనేది తెలియదు అనమాట. బట్ నీతోడు కావాలనేది మాకు కమర్షియల్గా అంత పెద్ద ప్లస్ అవ్వకపోయినా ఒక చార్మి లాంటి హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగపడింది నీతోడు కావాలి అన్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో వన్స్ అగైన్ నా బెస్ట్ విషెస్ చార్మి, ఆల్ ద బెస్ట్. నాకు ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చింది ఆయనే. 13 years ఒక వైఫ్ గా ఎలా యాక్ట్ చేయగలుగుతాను అనుకున్నాను. అంటే బిమ్నినే గారే ఏం కాదు, ఒక తాళి పెట్టేసి చీర కట్టేసి వైఫ్ అయిపోయాను అనమాట. సో నీకు బేసిక్లీ ఐ వాజ్ వెరీ రిజర్వ్డ్ అట్ దట్ టైమ్ అండ్ I was genuinely innocent. Believe me, I was. Okay. So, that is how every housewife, andaru oka middle class housewives alage untaru. Innocent ga untaru, reserved ga untaru. 17-18 years పెళ్ళి అయిపోయి. So, I think no, నిజంగా నేను ఏం మాట్లాడినా. I think it just worked out. నీ హెయిర్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను పంజాబీ అమ్మాయిని అందుకే అంత బాగుంది అనకు. What do you do to maintain that beauty? See, first of all, నిజం ఏంటంటే మీరు మా అమ్మగారిని చూడలేదు. మా అమ్మగారి హెయిర్ గానీ స్కిన్ గానీ, షీఈస్ 50 టుడే. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్, షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. మొన్న చూసాను నేను కావ్యాస్ డైరీ అప్పుడు. ఫిల్మీ దేవిశ్రీ ప్రసాద్ కి నీకు పెళ్లి వరకు వచ్చిందన్నారు, పెళ్లి అయిపోతుందన్నారు, అయిపోయిందన్నారు, మళ్ళీ లేదన్నారు. వాట్ ఈస్ ద ట్రూత్? అడిగాను. ఆయన ఆల్రెడీ చెప్పేసారు, నువ్వు నీ వర్షన్ చెప్పు. ఆయన మీకు చెప్పేసారు కదా, అదే కట్ చేసి ప్రోమోలు కూడా వేస్తారు కదా మీరు. మళ్ళీ చూద్దాం. ఓకే, లెట్ మీ సీ ప్లీజ్. కంగ్రాచులేషన్స్, నీకు చార్మికి పెళ్ళని విన్నాను. నిజమా?
ఇది చాలా మంది విన్నారు, చాలా రోజులుగా వింటున్నారు. నిజమా కాదా? ఇది నిజమైతే ఎందుకు నవ్వుతాను నేను ఇలా? ఏమో సిగ్గుపడి నవ్వుతున్నావేమో అనుకున్నా. దిగుబడి కాదు, కామెడీ వచ్చి. అంటే ఈ క్వశ్చన్ ఎవరు అడిగిన ఈ మధ్య నేను నవ్వుతున్నాను. No, it's but ఇలా ఫ్రాంక్ గా ఎవరు అడగండలేరు. You know, because speculations అనేది ఇట్స్ గుడ్ ఇన్ వే, అడగడం కూడా మంచిది. సో దట్ ఐ కెన్ అట్లీస్ట్ ఆ డౌట్ ఉన్న వాళ్ళకైనా నేను చెప్పచ్చు. లిటరలీ స్పీకింగ్, చార్మి ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. నాకు యాక్చువల్ బొమ్మరిల్లో హాసిని క్యారెక్టర్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్యారెక్టర్ అదే తంది. అవునా? సో ఎక్కడికైనా ఏదైనా పార్టీస్ అది ఇది వెళ్ళినప్పుడు కూడా బోత్ ఆఫ్ us end up being on the dance floor, పిచ్చోళ్ళ డాన్స్ చేస్తుంటాం అన్నమాట. ఎవరన్నా అక్కడ చూస్తే అనుకుంటారు మేమిద్దరం ఎక్కువ తాగి ఉన్నామని, బట్ ఇద్దరం తాగం. సో బికాస్ ఆఫ్ దట్ క్లోజ్ మూవింగ్ అండ్ యూనో ఆఫ్ దట్ ఫ్రెండ్షిప్, అండ్ ఇట్స్ ఆబ్వియస్ దట్ ఇలాంటి న్యూస్ రావడం. సో అలాగే వదిలేస్తాం. So you give your version, no? What he means to you. It's the same. I mean, he means a lot to me. మీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అసలు? See, I'm not trying to, Charmi, I want to make it clear. See, there's nothing to be uncomfortable because నిజం ఏంటి, దేవి ఫ్యామిలీకి, నాకు, నా ఫ్యామిలీకి తెలుసు. దీస్ పీపుల్ మీన్ ద మోస్ట్ టు అస్. సో వాళ్ళకి తెలుసు కాబట్టి వి కేర్ డామ్ అబౌట్ ఇట్. ఐ మీన్ మాకు తెలుసు, ఐ మీన్ నిజం అదే ఏంటి. ఒక ఇద్దరు కానీ ఎస్, దేవి డెఫినెట్లీ హీఈస్ అ వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. Very very decent guy. He's very in a very modern way, he's very orthodox. He is religious. He never says it, he never shows it, but deep down he's a very family guy. He loves to spend time with his parents, and these are the qualities I like in a friend. I'm very close to his father, his mother, his brother, his sister, his brother-in-law, and his whole staff. Studio ఉన్న వాళ్ళు, I'm very friendly with everybody. I love them all. So కానీ బయట చూసిన వాళ్ళు అందరూ తప్పుగా అనుకుంటారు, but that doesn't mean that we will get, you know, we'll go away because of some third person Yeah, thinking something that's good. wrong. I mean, for us, friendship matters a lot to each other. So for some Tom, Dick or Harry, it's not gonna matter to us. ఇప్పుడు నువ్వు చేసే సినిమా పేరు ఏమన్నా? సయ్యాట. సయ్యాట. Tell us ఆ సినిమా గురించి, ఆ క్యారెక్టరైజేషన్ గురించి. సయ్యాటలో ఐఎమ్ అ కొరియోగ్రాఫర్ టు కిడ్స్. బేసిక్లీ ఆట ప్రోగ్రామ్ ఫర్ ఆట, యునో, డాన్స్ కాంపిటీషన్ ఆటకి మీ అండ్ మై కిడ్స్, ఐ మీన్ హూమ్ ఐఎమ్ ట్రైనింగ్, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఐ ట్రైన్ దెమ్ అన్నమాట. cheerful, colorful musical film. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నీకు ఇష్టమైన హీరో నాగార్జున గారు, బాలకృష్ణ గారు? నాగార్జున గారు ఏంటంటే he used to scold, walk like a girl, and he used to teach me how to walk, and he kind of is very chilled out and very cool. I really like him. బాలకృష్ణ గారు ఏంటంటే నాకు లెగ్ స్ప్రెయిన్ అయినప్పుడు ఆయన పాపం నా ఇంటికి వచ్చి నన్ను మా నాన్నగారిని పికప్ చేసుకుని హాస్పిటల్ తీసుకువెళ్ళి he got it checked up and he dropped me back home. So he's very sweet in that way. That's why I just can't select ఓకే. him. నీకు ఇష్టమైన మూవీ శ్రీ ఆంజనేయం ఆర్ మంత్ర? Sri Anjaneya. నీకు ఇష్టమైన డైరెక్టర్ తులసి రామ్ ఆర్ చంద్రశేఖర్ యేలేటి? I think Tulsi Ram. Chandu is too tough to work with. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన వ్యక్తి కృష్ణవంశీ ఆర్ దేవిశ్రీ ప్రసాద్? See, this is a wrong question. ఎందుకంటే ఇద్దరు డైరెక్టర్స్ గురించి అడిగితే పేరు చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు పేర్లు చెప్తే ఒక పేరు చెప్పొచ్చు. ఇప్పుడు వన్ ఇస్ అ టాప్ డైరెక్టర్ అండ్ వన్ ఇస్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. హౌ డు ఐ ఆన్సర్ దిస్? No, It's because wrong. నీకు పర్సనల్ గా యూ హ్యావ్ a friendship with them. This is just to make your life miserable. Okay, I am not answering this. Thank you so much, na Thank you joke so వచ్చినందుకు.